దేవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు, దేవుడు అదే చేశాడు. కాబట్టి అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. మొట్టమొదటిది. రెండోది, విశ్వాసం కలిగి జీవించాడు. మొట్టమొదటి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, మొదటిది. రెండవది, దేవుని విశ్వాసం ఉంచాడు దేవుని మీద. కాబట్టి ఇవి రెండు తన జీవితంలో అద్భుతము దేవుడు చేయగలిగాడు. తను కూడా అద్భుతము చూడగలిగాడు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు కూడా మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మాలి. రెండవది, ఆయన మీద విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడు ఏదైతే నీవు శ్రమ పడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, ఇరుకు పడుతున్నావో వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. నువ్వు తప్పక రాసి పెట్టుకో, నీవు అద్భుతాన్ని చూడగలుగుతావు. అనేకమైన దీవెనలు పొందుకోగలుగుతావు. గొప్ప దేవుడు ఆయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎలా చేశాడు అని మనం కొన్ని విషయాలు ఆదికాండం 21వ అధ్యాయంలో నేర్చుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. మొట్టమొదటిది దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకు? ఆ చెప్పిన ప్రకారముగా దేవుడు ఖచ్చితంగా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం బట్టి ఏమి ఇచ్చాడంటే, అతనితో చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు అబ్రహామును పిలిచినప్పుడు? ఆదికాండం 12వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి. ఎట చేస్తాడు గొప్ప జనంగా అంటే? ఫస్ట్ కుమారుని ఇవ్వాలి. కాబట్టి కుమారుని ద్వారా గొప్ప జనాన్ని తీసుకొస్తున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తానంటే, తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు చెప్పిన ప్రకారము ఆయన ఏం చేశాడంటే దర్శించెను, మొదటిది. రెండవది, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. రెండవది మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు మాట అంటే, నిన్ను గొప్ప జనముగా చేసేదను, ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. కాబట్టి శారాను గురించి దేవుడు చేశాడు. మూడవది ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతన్ని ముసలితనమందు అతనికి కుమారుని కనను. ప్రభువుకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు నిత్యము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఆ నిర్ణయ కాలంలో అబ్రహామును దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను దేవుడు నెరవేరుస్తున్నాడు. అంతవరకు అబ్రహాం గారు ప్రభువును నమ్ముతూ, ప్రభువును విశ్వసించి, ఆయనను కనిపెడుతూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఉన్నాడు. ఆయన కూడా వడదొడుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కరువులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. అనేక మంది హింసించారు. తన భార్య కూడా తనను హింసించింది. ఆగరుతో పిల్లలు కంటారు, నాకు పిల్లలు కావాలని బలవంతం చేసింది. ఆగరును కూడా ఇచ్చింది. అయినా కూడా ఇన్ని చేసినా కూడా అబ్రహాము ఓర్చుకుంటూ, సహిస్తూ, నమ్మకం కలిగి, దేవుడు వాగ్దానం చేశాడు, నేను దేవుని నమ్ముతున్నాను అని చెప్పి నమ్మాడు. ప్రభువును విశ్వసిస్తున్నాను అని చెప్పి విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టే అబ్రహాం పొందుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, మరి నీవు కూడా నమ్మకము, విశ్వాసము కలిగి ఉంటే ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే పొందుకోవాలని నీవు ఆలోచన కలిగి ఉన్నావో, దేవుని అడుగుతున్నావో, ఆయన నీతో కూడా చెప్పిన ప్రకారము నిన్ను దర్శిస్తాడు. తాను ఇచ్చిన మాట చొప్పున నిన్ను గురించి చేస్తాడు. నిర్ణయ కాలాన్ని బట్టి దేవుడు నీకు కార్యం చేస్తాడు. కాబట్టి ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైన, నమ్మటము, రెండోది విశ్వాసం కలిగి ఉండడము. మరో ఒక 3
వాక్యాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొత్త నిబంధనలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేసేదను. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు తను నమ్మిన శిష్యులతో. ఏమని వాగ్దానం చేస్తానంటే, మీరు నన్ను ఏమి అడిగినా నేను నా నామమును చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ కండిషన్ ఏంటంటే, ఆయన నామము ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. అన్ని నామముల కంటే పైనామం గల దేవుడు. ఆయన నామము పరిశుద్ధమైంది, పవిత్రమైంది. కాబట్టి ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆ పరిశుద్ధతలో నీవు ఆ పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండి ఆయన నామములు అడుగుతున్నప్పుడు ఏదైనా చేస్తానని మొదటి వాగ్దానం చేస్తున్నాడు. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును, మీకు దొరుకునని వాగ్దానం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అందుకే సాల్మోన్తో మాట్లాడతాడు 4వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీవు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమంటున్నాడు. అంటే నీ ఆత్మను భద్రంగా కాపాడుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మలో ఎప్పుడైతే హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉంటుందో నువ్వు ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి మన హృదయంలో యేసయ్య వాక్యము సమృద్ధిగా ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మరొక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము, మీ సంతోషము పరిపూర్ణమట్లు అడుగుడి. మీరు ఇదివరకు నా పేరిట మీరు నన్ను ఏమీ అడగలేదు, కాబట్టి మీ సంతోషం పరిపూర్ణట్లు అడిగితే అది మీకు దొరుకును, మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 వాగ్దానాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన. కన్న తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ప్రభా మీరు చెప్పిన ప్రకారంగా శారాను గురించి దర్శించారు. నిర్ణయ కాల ప్రకారంగా మీరు చేశారు. అబ్రహాంకి ఇచ్చిన మాట చొప్పున చేశారు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు. మేము కూడా అబ్రహాం వలె నమ్మకము, విశ్వాసం కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ ద్వారా అద్భుతములు మేము పొందుకోవడానికి కృప చూపమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.